హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి అఫీషియల్ @12. ఈరోజు అయితే మీ ముందుకి బ్రైడల్ సెట్తో ముందుకు వచ్చేసానండి. ఫుల్ వీడియో కోసం రా మెటీరియల్స్ అయితే ఏమేమి అవసరం ఉందో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ, థ్రెడ్స్, అలాగే కట్టరు, 1 కట్, 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి మనము ఫ్లాట్లోనే తీసుకున్నామండి. అండ్ అదేవిధంగా మనము ఏం కుందన్స్ యూజ్ చేస్తున్నామంటే రౌండ్ 4mm రౌండ్ కుందన్స్ అండ్ స్క్వేర్ కుందన్స్, అలాగే ఐ షేప్ వైట్ కుందన్స్, మూన్ నేవీ బ్లూ కలర్ కుందన్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్కి థ్రెడ్ అయితే చుట్టుకుందాము. ఈ బ్యాంగిల్స్కి థ్రెడ్ అయితే ఎంత నీట్గా చుట్టితే మనం అంత బ్యాంగిల్ అనేది అంత బాగుంటుందండి. మనమైతే ఇలా థ్రెడ్ అంతా బ్యాంగిల్కి చుట్టుకోవాలి. ఒక బ్యాంగిల్కి థ్రెడ్ వచ్చేసి 20 to 30 లేయర్స్ అలా చుట్టుకోవాలండి. ఇలా స్లోగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చుట్టుకోవాలి. సో ఇలాగా థ్రెడ్ అంతా చుట్టేశాక బ్యాంగిల్ లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి, ఫస్ట్ నేను ఎలా చుడుతున్నానో సేమ్ అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మనము బ్యాంగిల్స్ అంతా డిజైన్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిదంటే థ్రెడ్ అనేది చుట్టుకోవడం చాలా లేట్ అవుతుంది. అది మెల్లమెల్లగా చుట్టడం, అక్కడక్కడ చిక్కులు పడిపోవడం అలాంటివి జరుగుతుంది. సో మనము ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత మంచిగా వస్తుంది థ్రెడ్ చుట్టుకోవడము. సో నేనైతే బ్యాంగిల్కి అయితే థ్రెడ్ అంతా చుట్టేశాను. సో ఫైనల్గా అయితే బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టడం అయితే అయిపోయింది. ఇలాగే అన్ని బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. నేనైతే అన్ని బ్యాంగిల్స్కి థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను. చూడండి, అదేవిధంగా మనము బ్యాంగిల్స్ పైన డిజైన్స్ చేసుకునేటప్పుడు మనమైతే 1 కట్ బ్యాంగిల్ని తీసుకున్నాం కదండి. ఈ బ్యాంగిల్స్కి అయితే అక్కడక్కడ వైట్ రౌండ్స్ కుందన్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో మనము అన్నీ ఒక్కొక్క విధంగా చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. సో అన్ని బ్యాంగిల్స్ని ఇలా పట్టుకొని ఒకటేసారి అన్నీ ఇలా పెట్టుకోవచ్చు అండి. థ్రెడ్తోని గ్లూ అప్లై చేసుకుంటూ థ్రెడ్స్ పైన పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఈ బ్యాంగిల్ పైన అయితే స్క్వేర్ స్కేప్ కుందన్స్ని అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టిక్ చేసుకోవాలి. అవి చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలండి ప్రాసెస్. ఎందుకంటే అవి చాలా దగ్గరగా చేసుకోవడం వల్ల లాస్ట్లో మనకి ఒకదానిపైన ఒకటి ఎక్కేస్తాయి. సో అలా చేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనమైతే మిడిల్ బ్యాంగిల్కి అయితే ఇలా చేసుకున్నాము. గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే బ్యాంగిల్కి చుట్టుకున్నాము. ఈ చిన్న వైట్ రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఒక్కొక్కటి ఒక లైన్లో ఒక 4 వేసుకుంటూ ఇలా గమ్తో స్టిక్ చేసుకోవాలండి. ఇలా దాని తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి వైట్, వీటిని గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్కి ఇలాగే డిజైన్ని స్టిక్ చేసుకోవాలండి. ఇలాగే స్టిక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు లోటస్ బ్యాంగిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే మనం కిందికి మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి స్టిక్ చేసుకోవాలి. అండ్ వైట్ ఐ షేప్ కుందన్ ఉంది కదా, అది మిడిల్లో అయితే స్టిక్ చేసుకోవాలి అండి. మిడిల్లో స్టిక్ చేసుకున్న తర్వాత నేవీ బ్లూ కలర్ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి సైడ్కి అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. అవి ఒక లోటస్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా మంచిగా వస్తుందండి. అవి కూడా కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ డిజైన్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫైనల్గా అయితే బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. బ్యాంగిల్స్ మనం హ్యాండ్స్కి ఎలా వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాము. బ్యాంగిల్స్ ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ చాలా టైప్స్లో వేసుకోవచ్చు అండి. చూడండి, ఫస్ట్ బ్యాంగిల్స్ అనేది ఎంత నీట్గా వచ్చింది, డిజైన్ అంతా అంటే చెప్పలేను, చాలా బాగా వచ్చింది. సో ఈ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసుకోవచ్చండి. బ్యాంగిల్స్ అయితే ఫైనల్గా ఇలా వచ్చాయి. 2 హ్యాండ్స్కి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మేము కలర్ కాంబినేషన్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.